Friends, how are you? This is Vijay. You watching Programming with Vijay channel Telugu. Today in this video, I'm going to teach Python jumping statements. What is jumping statements in Python? Yeah, ఇక్కడ చూడండి friends, jumping statements. Python jumping statements are used to flow of your loop life. అంటే ఏం చేస్తామంటే ఈ యొక్క జంపింగ్ స్టేట్మెంట్స్ మనం ఒక లూప్ లో మనం రాస్తాము. అలానే ఇక్కడ చూడండి, యూ వాంట్ టు స్కిప్ పార్ట్ ఆఫ్ లూప్ అంటే మీరు లూప్ లో నుంచి స్కిప్ చేయాలంటే ఆ పార్ట్ ని, లేదా టెర్మినేట్ అవ్వాలన్నా, లేదంటే మీరు కంటిన్యూ అవ్వాలన్నా మన యొక్క జంపింగ్ స్టేట్మెంట్స్ ని మనం యూజ్ చేస్తాం. అలానే చూడండి, దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ పైథాన్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్రేక్ స్టేట్మెంట్, సెకండ్ వన్ వచ్చేసరికి కంటిన్యూ స్టేట్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి పాస్ స్టేట్మెంట్. మూవ్ ఆన్ టు ఫస్ట్ వన్, బ్రేక్ స్టేట్మెంట్. యా, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు కమ్ అవుట్ ఆఫ్ ద లూప్ అంటే ఎగ్జిట్ అవుతాం వితౌట్ ప్రొసీడింగ్ ఫర్దర్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. అంటే మనం బ్రేక్ అయిన తర్వాత ఫర్దర్ అంటే నెక్స్ట్ ఇటరేషన్ అనేవి మనకి స్టాప్ అవుతుంది, అంటే మనం ఎగ్జిట్ అవుతాం, లూప్ లోంచి బయటకు వచ్చేస్తాం. అలానే బ్రేక్ హ్యాస్ యూస్ టు ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ ఓన్లీ. మనం యొక్క బ్రేక్ అనే స్టేట్మెంట్ ని మనం ఇన్సైడ్ ఆఫ్ ద లూప్ అంటే కండిషన్ లూప్ ఇస్తాము, కండిషన్ ఉంది కదా, కండిషన్ లోపల మనం యూజ్ చేస్తాం. మనం ఆఫ్టర్ లూప్ లో మనం యూజ్ చేస్తే మనకి ఎల్స్ ఎర్రర్ విల్ కమ్స్, మనకేంది ఎర్రర్ అనేది అయితే వస్తుంది. ఇక్కడ చూడండి సింటాక్స్ ఏంది, బ్రేక్ అనేది మనకి పైథాన్ లో రిజర్వ్డ్ కీవర్డ్ ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూడండి మీకు ఈజీగా మనకు వచ్చేసింది. ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, స్ట్రింగ్ లో నేను ఏమి ఇచ్చాను, పైథాన్ అని ఇచ్చాను. నెక్స్ట్ ఏంది, ఫర్ లూప్ రాశాను. ఫర్ ఐఎన్ స్ట్రింగ్, యొక్క స్ట్రింగ్ లో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది ఇఫ్ ఐ ఈక్వల్ టు హెచ్, స్ట్రింగ్ లో ఇచ్చాను చూడండి ఫ్రెండ్స్, డబుల్ కోట్స్ లో హెచ్ అంటే నాకు రెండు ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అయితే ఏంటి, అప్పుడు నాకు బ్రేక్ అవ్వాలి అండ్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ ఏం జరుగుతుందంటే మనకి ఈ యొక్క స్ట్రింగ్ ఉంది కదా, ఈ యొక్క స్ట్రింగ్ లోకి ఫస్ట్ పి అని, ఐ అనేది ఏంటి టెంపరీ వేరియబుల్ లోకి ఫస్ట్ పి అని వెళ్తుంది. నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది, కాదు కాబట్టి మనకి ప్రింట్ అవుతుంది. అలా నెక్స్ట్ ఇటరేషన్ అవుతుంది. ఇటరేట్ అయినప్పుడు ఏంది, ఐలో మనకి ఏం స్టోర్ అవుతుంది, వై. నెక్స్ట్ ఏం చేస్తుంది, అది కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత మనకి ప్రింట్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఏంది, ఐ అనే వేరియబుల్ లోకి టీ అని వెళ్తుంది. ఆ టీ కండిషన్ చెక్ చేస్తుంది, మనకి అది కండిషన్ ఫాల్స్ కాబట్టి ఇది నెక్స్ట్ ట్రూ కాబట్టి ఇలా అవుతుంది. అలానే ఐ ఈక్వల్ టు హెచ్ అంటే ఏంది, ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇటరేషన్ లో హెచ్ అని వచ్చింది. హెచ్ ఈక్వల్ టు హెచ్ అయితే మనకేంది, బ్రేక్ అవుతుంది. ఎందుకంటే రెండు ఈక్వల్ అయింది కాబట్టి మనకి బ్రేక్ అవుతుంది. అప్పుడు మనకి ఏమొచ్చింది, అవుట్పుట్ ఏమొస్తుందంటే పివైటి అని వస్తుంది. నెక్స్ట్ మనకి ఓఎన్ అని ఉంది కదా, అవి మీరు ఏదున్నా సరే మనకి అక్కడ నెక్స్ట్ ఇటరేట్ అవ్వదు, ఎందుకంటే లూప్ లోంచి బయటకు వచ్చేసిద్ది అది అంతే. బ్రేక్ అంటే మనం అదే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఐ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నాను అండ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు నేను వైల్ లూప్ యూజ్ చేస్తున్నా. వైల్ ఇప్పుడు ఒక కండిషన్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 కోలన్ ఇచ్చేసేయండి. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు కండిషన్ చెక్ చేయాలి. ఇఫ్ ఐ ఈక్వల్ టు నాకు 7 అయితే ఇప్పుడు ఏం అవ్వాలంటే నాకు బ్రేక్ అవ్వాలి. నెక్స్ట్ ప్రింట్ ఐ. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఇంక్రిమెంటా డిక్రిమెంటా చేయాలి కదా ఫ్రెండ్స్. ఐ ప్లస్ ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు మనం ప్రోగ్రామ్ కంప్లీట్. అంటే ఇప్పుడు ఈ యొక్క ప్రింట్ ఉంది కదా, ఈ ప్రింట్ స్టేట్మెంట్ అనేది పైన లూప్ లో ప్రోగ్రామ్ తోటి సంబంధం అయితే ఉండదు ఫ్రెండ్స్. ప్రోగ్రామ్ కంప్లీటెడ్. సేవ్ చేసి రన్ చేయండి. మనకు చూడండి 1 2 3 4 5 6 మనకి 7 అనేది మనకి ప్రింట్ అవ్వలేదు, ఎందుకంటే మనం 7 వస్తే మనకి అప్పుడు మనం బ్రేక్ అని ఇచ్చాం కాబట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనేమి ఇస్తానంటే 5 ఇస్తున్నా. సేవ్ చేయండి, రన్ చేయండి. చూసారా 1 2 3 4 ఫస్ట్ మనకి ఏంది 6 దాకా ప్రింట్ అయ్యి, నెక్స్ట్ నేను ఏంది 5 దాకా ఇచ్చా కాబట్టి 1 2 3 4. ఇది ఎలా జరిగిందంటే చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం కదా, వైల్ లూప్ లో ఒక కండిషన్ అయితే ఇచ్చేసాను, ఐ లెస్ దాన్ ఈక్వల్ టు 10 అని. ఇఫ్ కండిషన్ ఏంది, ఐ ఈక్వల్ టు 5 అయితే నాకేంది బ్రేక్ అవ్వాలి. అప్పుడు బ్రేక్ అయితే నెక్స్ట్ ఏంది, అక్కడ బ్రేక్ అవ్వాలి.
ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంటే ఫస్ట్ మనకి ఈ యొక్క లూప్‌లో ఉన్నది మనకి చెక్ చేస్తుంది. ఇప్పుడు 1 ఉంది. 1 < 10 కాబట్టి ట్రూ అవుతుంది. కండిషన్ చెక్ చేస్తుంది. ట్రూ కాబట్టి మనకి ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. ఇంక్రిమెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ పైకొస్తుంది i అనేది. కండిషన్ చెక్ చేస్తుంది. ఈ యొక్క లూప్‌లో ఉన్న కండిషన్ చెక్ చేసి మనకి అలా మనకి ఒక్కొక్కటి మనకి ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి 5 అని వస్తుందో 5 = 5 మనకి బ్రేక్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ అనేది కంప్లీటెడ్ అయిపోతుంది. అలానే మూవ్ ఆన్ టు కంటిన్యూ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పైథాన్ కంటిన్యూ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు స్కిప్ ద కరెంట్ స్టేట్మెంట్. ఇక్కడ ఏం చేస్తుందంటే కరెంట్ స్టేట్మెంట్‌ని మనమైతే స్కిప్ చేస్తాం. అండ్ నాట్ ఇటరేట్ అవ్వదు. అండ్ కంటిన్యూ రిమైనింగ్ ద ఫర్దర్ ఇటరేషన్ ఆఫ్ ద లూప్. అంటే ఏందంటే ఇక్కడ కరెంట్ స్టేట్మెంట్ అనేది మనకి ఇటరేట్ అవ్వకుండా రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఉంటలో అవి మనకి ఇటరేట్ అవుతుంది. లూప్ అనేది మనకి ఇటరేట్ అవుతుంది. అండ్ కంటిన్యూ యాస్ యూజ్డ్ ఇన్ ద లూప్. అంటే ఇన్‌సైడ్ ఆఫ్ ద లూప్‌లోనే మనం ఈ యొక్క కంటిన్యూని మనం యూజ్ చేయాలి ఫ్రెండ్స్. అలానే సింటాక్స్ చూడండి, కంటిన్యూ. ఇదేంది కంటిన్యూ అనేది మనకి పైథాన్‌లో రిజర్వ్డ్ కీవర్డ్. మీకు ఈజీగా చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక లిస్ట్ తీసుకుంటున్నాను. లిస్ట్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫర్ i in లిస్ట్ కాలన్ ఇచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇఫ్ i = 7 అయితే కంటిన్యూ అవ్వాలి. నెక్స్ట్ ఏందంటే మనకి ప్రింట్ i. ఇప్పుడు ప్రింట్ i వచ్చింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి లిస్ట్ తీసుకున్నాం కదా. ఫర్ i in లిస్ట్, ఈ యొక్క లిస్ట్‌లో మనకి ఈ యొక్క నంబర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఎలిమెంట్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి ఒక i అనే టెంపరరీ వేరియబుల్ ఉంది కదా. ఆ యొక్క i అనే టెంపరరీ వేరియబుల్‌లో ఫస్ట్ మనకి 1 అనేది స్టోర్ అవుతుంది. ఆ నెక్స్ట్ ఈ యొక్క కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ i = 7 కాదు కాబట్టి మనకి కంటిన్యూ అవుతుంది. అంటే ప్రింట్ అవుతుంది ఫస్ట్ 1 అనేది. నెక్స్ట్ iలోకి 2 వెళ్తుంది. ఆ నెక్స్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. కాదు కాబట్టి మనకి ఇలా ఇప్పుడు 3 అని వెళ్తుంది. అలా 4, 5, 6 వెనెవర్ ఇట్ విల్ కమ్. అంటే 7 దగ్గరికి వచ్చినప్పుడు 7 = 7 వచ్చినప్పుడు మనకనేది కంటిన్యూ అవుతుంది. అంటే ఏందంటే ఆ 7 అనేది మనకి ప్రింట్ కాకుండా మిగతా ఎలిమెంట్స్ అనేవి మనకి ప్రింట్ అవుతుంది. చూద్దాం ఫ్రెండ్స్, రన్ చేద్దాం. చూసారా 1, 2, 3, 4, 5, 6, 7 అయితే మనకి రాలేదు. 8, 9, 10 అయితే మనకొచ్చింది. చూడండి ఫ్రెండ్స్, మనం ఏం చెప్పుకున్నాం, 7 = 7 అయితే స్కిప్. అంటే ఏంది, కరెంట్ స్టేట్మెంట్ అనేది మనకి నాట్ ఇటరేట్, అంటే ఇటరేట్ అవ్వదు, స్కిప్ అవుతుంది కరెంట్ స్టేట్మెంట్ అనేది. అలానే మూవ్ ఆన్ టు థర్డ్ వన్ వచ్చేసరికి మనకి పాత్ స్టేట్మెంట్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెన్ ద యూజర్ డస్ నాట్ నో వాట్ కోడ్ టు రైట్. అంటే యూజర్ అనేవాడికి ఏ కోడ్ రాయాలో తెలియనప్పుడు ఇన్ దట్ సిచ్యువేషన్ వి యూజ్ ద పాస్ స్టేట్మెంట్. ఆ సిచ్యువేషన్ లో మనం పాస్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాం. అంటే ఈ నల్ ఆపరేషన్, అంటే ఏ ఆపరేషన్ అయితే జరగదు. సింటాక్స్ చూడండి, పాస్. అండ్ పాస్ అనేది మనకి పైథాన్ లో రిజర్వ్ కీవర్డ్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే క్లాస్ కానీ ఫంక్షన్స్ కానీ లూప్స్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో మనం ఇది యూజ్ చేస్తాము. చూడండి, మీకు ఈజీగా చెప్తాను. డెఫ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు ఫంక్షన్ కి ఒక నేమ్ ఇవ్వాలి కదా, శాంపుల్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, మీరు ఎంటర్ క్లిక్ చేయండి, కోలన్ ఇచ్చేసేయండి అండ్ ఎంటర్ చేయండి, పాస్ అని ఇవ్వండి. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే ఏమీ రాలేదు, అంటే నల్ ఆపరేషన్, అంటే మనకి ఎర్రర్ కూడా రాలేదు. చూసారా ఫ్రెండ్స్, యూజర్ అనేవాడు ఏంది ఫ్యూచర్ పర్పస్ కోసం ఇలా మనం పాస్ స్టేట్మెంట్ ని మనం యూజ్ చేసుకుంటాం. అలానే మనం లూప్స్ లో కూడా అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ లో కూడా. ఇప్పుడు నేను క్లాస్ తీసుకుంటాను, చూడండి ఫ్రెండ్స్. ఎఫ్ తీసేసి క్లాస్ శాంపుల్ అని ఇచ్చాను, రన్ చేయండి. మనకి ఏం రాలేదు. చూసారా, నల్ ఆపరేషన్, అంటే మనకి ఎర్రర్ అయితే రాలేదు. చూసారా మన పాస్ స్టేట్మెంట్. అలానే ఇప్పుడు ఈ పాస్ అనేది తీసేసినప్పుడు రన్ చేయండి. చూసారా, మనకి ఎర్రర్ అయితే వచ్చింది. ఏమి ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటెడ్ బ్లాక్ ఆఫ్టర్ క్లాస్ డెఫినేషన్ అండ్ లైన్. మనకి అయితే ఎర్రర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు పాస్ అనివ్వండి, మనకైతే ఎర్రర్ అయితే రాదు. అలానే మీరు లూప్స్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్ i in range, ఇప్పుడు ఏం చేద్దామంటే నేను 7 అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను కోలన్ ఇచ్చేసేయండి, పాస్ అని కీవర్డ్ ఇవ్వండి, పాస్ ఇవ్వండి, సేవ్ చేసి రన్ చేయండి. మనకు చూసారా, ఇక్కడైతే మనకి
ఏమీ రాలా అంటే నో ఆపరేషన్ మనకైతే ఎర్రర్ అయితే రాలేదు. అయితే ఏంది ఈ యొక్క పాస్ స్టేట్‌మెంట్ అనేది ఫ్యూచర్ పర్పస్ కోసం మనమైతే యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు నేను అదే పాస్ తీసేసి సేవ్ చేసి రన్ చేసినట్లయితే మనకైతే కన్ఫర్మ్‌గా ఎర్రర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నేనిచ్చిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.